వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం. నేను మిలియా బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నల్గొండ జిల్లా అనుమలలో తీవ్ర ఉద్రిక్తత. టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం. రంగంలోకి దిగిన పోలీసులు. వెరైటీగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం. ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నం. అగ్రవర్ణ పేదల హక్కుల కోసం EWS రిజర్వేషన్ సాధన సమితి కృషి. పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తామన్న నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి క్షేత్రంలో అమ్మవారికి వస్త్రాలంకరణ సేవ. అమ్మవారికి పట్టు చీర, వెండి కిరీటం, బంగారు ముక్క పుడకను సమర్పించిన భక్తులు. గుంటూరు జిల్లా తుళ్లూరులో బీజేపీ గూటికి దళిత సంఘం నేతలు. దళితుల పక్షాన పోరాడుతోంది ఆ పార్టీ అని స్పష్టీకరణ. డీటెయిల్స్ చూస్తే నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం అనుముల గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అనుముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు కారులో హాలియా వైపు వెళ్తుండగా జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ కార్యకర్తలు నినాదించారు. తమ పార్టీ నాయకుడిని ఇబ్బందులకు గురిచేసిన విషయం తెలుసుకుని టీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ కార్యకర్తలు అనుముల గ్రామానికి రాకుండా అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. పోలీసులతో మాజీ మంత్రి జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం ప్రధాన పార్టీల అభ్యర్థులు వెరైటీ ప్రచారంతో దూసుకుపోతున్నారు. వైసీపీ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి తరపున ఆ పార్టీ సీనియర్ నేతలు రంగంలోకి దిగారు. తిరుపతిలో వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచారాలతో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. లేదు వద్దు స్వామి, వాయిస్ లేదు. ఆల్రెడీ ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఓకేనా? ముందుకు ముందుకు వెనకరాను వెనకాల బండి లేట్ రైట్ వచ్చి
పెద్దపల్లి జిల్లా మంతని నియోజకవర్గంలోని మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ శాసనసభ్యులు శాసనసభ స్పీకర్ స్వర్గీయ దుద్దిళ్ల శ్రీపాదరావు 22వ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు శ్రీపాదరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తండ్రి బాటలోనే పయనిస్తున్నామని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తున్నానని తెలిపారు. మనమంతా కంకణం కట్టుకుని అభివృద్ధి దిశగా ముందుకు సాగుదామంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. మన హృదయపూర్వక ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో మంచిగా ఉండాలని అష్ట ఐశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వారి కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈరోజు మా నాన్నగారు ఈ ప్రాంత నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్గా పనిచేసి రాష్ట్ర ప్రజలందరికీ సేవలు అందిస్తూ, ప్రత్యేకంగా మంత్రిని నియోజకవర్గ ప్రజలకి సేవలు అందిస్తూ 99వ సంవత్సరంలో ఒక కార్యకర్త ఇంటికి వెళ్తూ వస్తున్న సందర్భంలో వారు చనిపోవటం, దుర్ఘటన జరగడం ఈనాటి వరకు కూడా మర్చిపోని అంశంగా ఈ ప్రాంత ప్రజలతో పాటు ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా వారి లేని లోటును మరి వర్ధంతి సందర్భంలో స్మరిస్తూ వారు ఈ ప్రాంతానికి చేసిన ఎనలేని సేవలను మరొకసారి వారిని స్మరిస్తూ నేను నియోజకవర్గ ప్రజలందరికీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకి ఈరోజు వారు ఎంచుకున్న అభివృద్ధి సంక్షేమం అనే ఒక కార్యాచరణ ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో మనం అందరం కూడా పాటుపడతా ఉన్నాం. ఆ దిశలో, ఆ పయనంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఇబ్బందులు సృష్టించే కార్యక్రమం చేసినా ఓర్పుతో, సహనంతో ఈ ప్రాంత అభివృద్ధి సంక్షేమం హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గల భూమిరెడ్డి కాలనీలో 2.60 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 21 సీసీ కెమెరాలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ప్రారంభించారు. హైదరాబాద్ వీల్స్ మాతృభూమి డెవలపర్స్ సహకారంతో 2.60 లక్షలతో వీటిని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు మన్మథరావు, గౌతమ్, చంద్రశేఖర్, సత్యం, కాలనీ ప్రెసిడెంట్ జి భూపాల్ రెడ్డి, చీఫ్ అడ్వైజర్ బల్వంత్ రెడ్డి, అడ్వైజర్ పెద్ది మల్లేశం, వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, మహిళా వైస్ ప్రెసిడెంట్ సంతోషి, జనరల్ సెక్రటరీ రవికుమార్, జాయింట్ సెక్రటరీ రవీందర్ గౌడ్, ట్రెజరర్ సత్యరెడ్డి ఇతరులు పాల్గొన్నారు. తీసుకుంటే అందరూ వస్తారు. గుంటూరు జిల్లా తొళ్లూరులో దళిత సంఘం నేతలు బీజేపీలో చేరారు. బీజేపీ నేత రామకృష్ణ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ మొదటి నుంచి దళితుల పక్షాన పోరాటం చేస్తోందని చెప్పారు. అనేక సంక్షేమ కార్యక్రమాలను బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తోందని వివరించారు. ఎందుకంటే గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న ఏ పార్టీ అయినా
కేవలం దళితుల గురించి 2 సార్లు మాట్లాడతారు. ఒకటి అంబేద్కర్ జయంతి రోజు, ఇంకోటి ఎలక్షన్ల టైం తప్పితే వాళ్ళు ఎవరికి కూడా ఈ దళితులకి లేదా బలహీన వర్గాల వారికి నిజంగా గ్యాస్ కనెక్షన్ ఉందా, నిజంగా వీళ్ళ ఉన్న ఏరియాలు పరిశుభ్రంగా ఉన్నాయా, వీళ్ళు ఎలాంటి జీవన విధానాలు లో బతుకుతా ఉన్నారు, వీళ్ళు ఎన్నాళ్ళైనా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర వడ్డీలకు తెచ్చుకొని వ్యాపారాలు చేసుకోవటం తప్పితే వీళ్ళకి ఒక ఆదాయ వనరు ఏర్పరచాలి, బ్యాంకుల ద్వారా వీళ్ళకి వడ్డీ లేని రుణాలు ఇప్పించాలి, ఈ విధంగా ఒక ఆలోచన చేసిన రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే గతంలో ఇక్కడ అధికారంలో ఉన్న ఏ పార్టీ అగ్రవర్ణ పేదల హక్కుల సాధన కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధన సమితి కృషి చేస్తోందని సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు పెద్దిరెడ్డి తెలిపారు. అగ్రవర్ణ పేదల హక్కుల కోసం నిరంతరం పోరాడతామన్నారు. అందుకోసమే ఈ సమితిని స్థాపించామన్నారు. అగ్రవర్ణాల్లోనూ కటిక పేదలు ఉన్నారని అన్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్లు కూడా ఉన్నారని అన్నారు. అన్ని వర్గాలకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, కానీ రాష్ట్రంలో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు 10% రిజర్వేషన్లు అమలు జరగడం లేదంటూ విచారం వ్యక్తం చేశారు. డిఎన్ రెడ్డి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈడబ్ల్యూఎస్ సాధనా సమితి స్థాపించడానికి ముఖ్య కారణం అగ్రవర్ణ కులాల్లో ఉన్నటువంటి పేదల గురించి, వాళ్ళ హక్కుల గురించి పోరాడే విధంగా, వాళ్ళ హక్కుల్ని సాధించే విధంగా దీన్ని వ్యవస్థాపించడం జరిగింది. మరీ ముఖ్యంగా అందరూ అగ్రవర్ణాలు అంటే ఉన్నవాళ్ళని, ధనికులని, కోటీశ్వరులని అనుకుంటున్నారు. కానీ మన పాలకులు గమనించాల్సింది, మరి ముఖ్యంగా ఆలోచించాల్సింది, ఇందులో కూడా కటిక పేదలు ఉన్నారు. చాలా దరిద్రాన్ని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు ఈ ఓసీ దానికి సంబంధించిన దాంట్లో ఉన్నారు. దయచేసి అందరికీ మీరు అన్ని రకాల రిజర్వేషన్స్ ఇస్తున్నారు, చాలా మంచి చేస్తున్నారు. చాలా ధన్యవాదాలు. మేము చాలా సంతోషకరంగా మిమ్మల్ని చెప్పుకుంటున్నాం మేము. కానీ మాకు కూడా ఏదైతే సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం 10% ఈడబ్ల్యూ రిజర్వేషన్స్ ఏదైతే ఇచ్చిందో, ఎకనామికలీ వీకర్ సెక్షన్ సంబంధించి ఏదైతే రిజర్వేషన్స్ ఇచ్చిందో అది తూచా తప్పకుండా మీరు అమలు చేయాలని, ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే ఏ ఉద్యోగ నోటిఫికేషన్లైనా ఇంకోటైనా చేయాలని మరీ మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాం, వేడుకుంటున్నాం. ముఖ్యమంత్రి గారు, మీరు చాలా చాకచక్యంగా, చాలా గొప్పగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఆ విషయంలో మేము మరీ మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాజు బాగుంటే రాజ్యం బాగుంటుంది అని అంటారు పెద్దలు. సో మీరు ఎప్పుడు బాగుండాలని ఉగాది రోజు మేము కోరుకుంటున్నాం. అలాగే మేము మా పేదలు, మాలో ఉన్నటువంటి పేదలందరినీ కూడా ఒక్కసారి గమనించమని మీ చల్లని చూపుతో మాకు కూడా ఆ 10% రిజర్వేషన్స్ కల్పించి మమ్మల్ని కూడా సమానంగా తీసుకురావాలని మరీ వేడుకుంటున్నాం. నా పేరు డిఎన్ రెడ్డి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధనా సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. తిరుపతి ఉప ఎన్నికల తేదీ దగ్గర పడడంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో ఉన్న నెల్లూరు జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిగే ఎన్నికల ఏర్పాట్లపై నెల్లూరు జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో భాగంగా నాయుడుపేటలో పోలింగ్ సిబ్బందికి ఎన్నికల నిర్వహణపై ఏర్పాట్లు చేసిన శిక్షణా తరగతుల కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎన్నికల సిబ్బందికి ప్రత్యేక సూచనలు జారీ చేశారు.
బొమ్మ అక్కడనే చూపిస్తున్నారని. U21BC. 21BC. ఇది జాగ్రత్తగా మనం అలౌ చేసి మాక్ పోల్ కంప్లీట్ చేసుకొని మాక్ పోల్లో సిఆర్సీ చేసి లాస్ట్ మినిట్లో కంగారు పడడం కానీ దాన్ని సరిగా కనెక్ట్ చేయలేకపోవడం కానీ సరిగా హ్యాండిల్ చేయలేకపోతే మనకి ఎలక్షన్లో ఇబ్బంది అవుతుంది. సో ఎటువంటి టెన్షన్ లేకుండా కాన్ఫిడెంట్గా మీరు ఈవీఎం హ్యాండిల్ చేయగలరు అనే కంప్లీట్ కాన్ఫిడెన్స్ వచ్చాక మధ్యాహ్నం సెషన్లో ప్రాక్టికల్గా ఈవీఎం కనెక్ట్ చేసి మీరు కూడా మాక్ పోల్ ఎలా అవుతుందని చూసి క్లియర్ చేసి సీలింగ్ అవన్నీ కూడా ఒకసారి చూసుకొని పూర్తి కాన్ఫిడెన్స్ వచ్చాకే మీరు ట్రైనింగ్ సెషన్ నుంచి బయటకు వెళ్ళండి. ఒకవేళ అవకాశం ఉంటే చిన్న టెస్ట్ కూడా పెడతారు. సో మార్కులు తక్కువ వస్తే మిమ్మల్ని ఏదో మేము తప్పడం కాదు, మరింత ఇంకా శ్రద్ధగా నేర్చుకుంటారని ఆ టెస్ట్ పెట్టాము. నేర్చుకొని మళ్ళా మావి నేర్చుకుని వెళ్ళాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పర్వదినం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रयम अनिलेभ्यः नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో ప్లవనామ సంవత్సరం వసంత నవరాత్ర ఉత్సవాలు ఈరోజు ఆరంభమయ్యాయి. ఇది వసంత నవరాత్రోత్సవాలు అంటారు, అలాగే రామనవరాత్రోత్సవాలు కూడా అంటారు. సీతారామచంద్ర స్వామి దేవత ప్రీత్యర్థం ఈ 9 రోజులు కూడా సీతారామచంద్ర స్వామి వారికి ఉదయము పంచోపనిషత్ ద్వారా మహాభిషేకం, అలాగే ఈ ఆలయంలో ప్రధాన దేవత రాజరాజేశ్వర స్వామి వారికి 11 మంది ఋత్వికులతోటి మహన్యాసపూర్వక ఏకాశ రుద్రమారాభిషేకం, అలాగే రామాయణ పారాయణము మరియు ప్రవచనము, రామనామ సహస్రనామ రామగీత పారాయణమైనటువంటి సంబంధమైనటువంటి వైదిక పారాయణములు కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ఆరంభమయ్యాయి.
పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి క్షేత్రంలో శ్రీ నగరేశ్వర మహిషాసుర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్లవనామ సంవత్సరం సందర్భంగా వస్త్రాలంకరణ సేవ ఘనంగా నిర్వహించారు ఆలయ అర్చకులు. ఈ కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి పట్టుచీర, వెండి కిరీటం, బంగారు ముక్కుపుడక సమర్పించారు. దుబాయ్ ఆర్యవైశ్య సంఘ సభ్యులు సంవత్సరాదిని పురస్కరించుకుని పంచాంగం శ్రావణం అనంతరం పంచాంగులు 51 మంది ఆర్యవైశ్య ముత్తైదులకు పసుపు, కుంకుమ, గాజులు, రవికలు పంపిణీ చేశారు ఆలయ అధికారులు. దీనిలో భాగంగా అమ్మవారిని ఆలయంలో ప్లవనామ సంవత్సర వస్త్రాలంకరణ రూపంలో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జై శ్రీ వాసవి కన్యకా సంవత్సర శుభాకాంక్షలు. జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. నా పేరు సూర్య వెంకట సుబ్రహ్మణ్యం. మాది ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం తాలూకా మా స్వస్థలం. మేము ప్రస్తుతం దుబాయ్లో నివసిస్తున్నాము. ఈ దుబాయ్ ఆర్యవైశ్య సంఘం తరపు నుంచి ఆ వాసవి కన్యకా పరమేశ్వరి దేవల్ల పెనుగొండలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతకు ఉగాది ప్లవననామ సంవత్సర శుభాకాంక్షల తరపున మా అందరి నుంచి ఆ పట్టు వస్త్రాలు, వెండి కిరీటము, బంగారు ముక్కుపుడక, ఒకరోజు అన్నదాన సేవ, ఒకరోజు గోమాత సేవకు కట్టుకునడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు సహాయపడిన ఆ పెనుగొండ క్షేత్ర చైర్మన్ శ్రీ తాతాజీ గారికి మా అందరి తరపున కృతజ్ఞతాభివందనాలు. జై శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. జై శ్రీ వాసవి. గాజుల రామారం డివిజన్లో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజన్న బస్తీ అధ్యక్షులు బురగా రాజన్న జన్మదిన వేడుకలు నిర్మాణ ఆశ్రమంలో జరిగాయి. ఈ సందర్భంగా మానసిక వికలాంగులకు దుస్తులను పంపిణీ చేశారు. అలాగే రాజన్న బస్తీలో కూడా జన్మదిన వేడుకలు కాలనీవాసులు ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ వార్డు మెంబర్ మసూద్ మరియు కాలనీవాసులు, పిల్లలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇక్కడ చూడు సాయి. ఓకే. బాబాయ్ దగ్గరకు మమ్మీ దగ్గరకు May God bless to you.
రాష్ట్ర విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం కమిటీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు గురుచరణం ఆచార్యులు సంస్మరణ సభ జరిగింది. ఎల్బీ నగర్ నియోజకవర్గ పరిధిలోని హస్తినాపురం డివిజన్లోని ఓ ఫంక్షన్ హాల్లో ఈ సభను నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కమిటీ సభ్యులు హాజరై ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కృష్ణమాచారి మాట్లాడుతూ నేరాళ్ల గురుచరణం ఆచార్యులు విశ్వ బ్రాహ్మణ మనుమయ సంఘం కమిటీ బలోపేతానికి ఎంతో కృషి చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆ తర్వాత నూతన కమిటీ ఎన్నికలు నిర్వహిస్తామని 5 మంది సభ్యులుగా అధ్యక్షుడిగా సుంకోజు కృష్ణమాచారి, బలచారు, విష్ణుచారి, వెంకటేష్, తాటికొండ శ్రీరాములతో తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సంతాప సభ ఏర్పాటు చేయబడినది కేకేఆర్ గార్డెన్లో. దానికి మన్మయ సంఘ సభ్యులందరూ కూడా వచ్చి ఉన్నారు. అయితే ప్రత్యేకంగా అతనికి ధన్యవాదాలు తెలుపుతూ అందరు సంతాపం చేసుకోవడం జరిగింది. దాని తర్వాత ఈ మన్మయ సంఘాన్ని ముందుకు తీసుకుపోవాలంటే ఇప్పుడు అధ్యక్షుడు లేనందున ఇప్పుడు ఉన్న వాళ్ళ దాంట్లో ఎవరైతే బాగుంటుందని సభ్యులందరూ ఏకాభిప్రాయంతో సుంకోజు కృష్ణమాచారి గారు ఉంటే బాగుంటుందని అందరు చెప్పడం జరిగింది. దాని ప్రకారంగా సుంకోజు కృష్ణమాచారిని మరి ఆయనకు తోడుగా 5 మంది సభ్యులను ఇవ్వడం జరిగింది. ఆ 5 మంది సభ్యులు కూడా ఒకటి బాలాచారి గారు, ఇంకొకటి 2 మన మారోజు వెంకటాచారి గారు, ఇంకోటి మన రాళ్లబండి విష్ణు గారు, తాటికొండ శ్రీరాములు గారు. ఇలా 5 మందిని సభ్యులను ఇవ్వడం, మొత్తం 5 మంది టీంను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మా విశ్వబ్రాహ్మణ మన్మయ సంఘం వ్యవస్థాపకులు నేరల గురుచరణం ఆచార్య గారి సంస్కరణ సభ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మరియు వివిధ సంఘాల నుంచి అందరూ ఇచ్చేసి జయప్రదం చేయడం జరిగింది. దానిలో అనుగుణంగా మా విశ్వబ్రాహ్మణ మన్మయ సంఘానికి ఉన్న అధ్యక్షుడు రాజీనామా చేయడంతో ఈ యొక్క మన్మయ సంఘం అధ్యక్ష పదవి కూడా ఖాళీగా ఉంటే ఈరోజు అందరూ ఏకాభిప్రాయంతో నన్ను ఇంతకుముందు ఉన్న ప్రధాన కార్యదర్శి ఉన్నటువంటి నన్ను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా నియమించడం జరిగింది. అందరి సమక్షంలో సీనన్న గారి అధ్యక్షంలో, బాలచారి గారి అధ్యక్షంలో, అందరి నరసింహాచార్య అధ్యక్షంలో, అందరి అధ్యక్షునిగా నియమించడం జరిగింది. వారికి అందరికీ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ మన్మయ సంఘం బంధువులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దానిలో భాగంగా ప్రస్తుతానికి ఇక్కడ నాతో పాటు ఇంకొక 5 నాతో పాటు ఇంకొక 4 బాలచారణని మరియు మారో వెంకటేశ్వరని, విష్ణుచారణని, తాటికొండ శ్రీరాములన్నని నాతో పాటు సభ్యులుగా నియమించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నల్లగొండ జిల్లా ఆరుమలలో తీవ్ర ఉద్రిక్తత, టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య వాగ్వాదం, రంగంలోకి దిగిన పోలీసులు. వెరైటీగా తిరుపతి ఉప ఎన్నికల ప్రచారం, ఓటర్లను ఆకట్టుకునేందుకు యత్నం. అగ్రవర్ణ పేదల హక్కుల కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ సాధన సమితి కృషి, పోరాటాన్ని నిరంతరం కొనసాగిస్తామన్న నాయకులు. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ వాసవి క్షేత్రంలో అమ్మవారికి వస్త్రాలంకరణ సేవ, అమ్మవారికి పట్టు చీర, వెండి కిరీటం, బంగారు ముక్కు పుడకలు సమర్పించిన భక్తులు. గుంటూరు జిల్లా తుళ్లూరులో బీజేపీ గూటికి దళిత సంఘం నేతలు, దళితుల పక్షాన పోరాడుతోంది ఆ పార్టీయేనని స్పష్టీకరణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.